For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. అక్టోబర్ నెల ఈ 12 రాశులకి జాతకం ఎలా ఉన్నది అనేది చూడాల్సింది. మన రామచిలుక తీస్తుంది. అక్టోబర్ నెల ఈ మేషరాశికి అక్టోబర్ నెల ఎలా ఉన్నది చూడు. వెంకటేశ్వర స్వామి వచ్చారు. మేషరాశిది ఇప్పుడు ఎలాగున్నదంటే కానీ జాతకం లోపట 5 ఆదాయము 5 ఖర్చు. మనసు ఏమో చాలా మంచి మనసు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరిదిద్దుకునేది ఉంది. ఏదైనా మనసులో మాట కూడా ఏది చెప్పకూడదు. కష్టానికి తల ఉంచేది లేదు, కష్టానికి భయపడేది లేదు. ఇప్పుడు ఈ అక్టోబర్ నెల అనుకున్న పనులు అన్నీ శుభ్రంగా నడుస్తాయి. వ్యాపారం ఉందోళ్ళు కూడా కలిసి వచ్చే అదృష్టం మాత్రం ఉంది. విదేశ ప్రయాణం కూడా జాతకం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఏంటంటే మనసులో పట్ల ఏదైనా ఇప్పుడు సాధించాలనుకుంటున్నారు. ఈ మేషరాశికి అనుకునేది మాత్రం ఖచ్చితంగా సాధిస్తారు. కానీ ఇచ్చిన డబ్బు ఏదైనా కానీ కష్టం వస్తుంది. కొన్ని గొడవలు తగాదులు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మళ్ళా సంతానం నుండి కూడా ఇల్లు కుటుంబం పెరిగే అవకాశం కూడా ఉందనేమాట. అన్నదమ్ములైనా బంధువైనా బలగమైనా ఎవరిది సహాయపడేది లేదు. కానీ ఒకరి కష్టాల మీద బతకాలని ఎప్పుడు ఆలోచించేది లేదు ఈ మేషరాశి. కానీ ఆదివారం రోజు ఏదైనా కొత్తగా పని చేసుకుంటే ఆదివారం రోజు పనులన్నీ శుభ్రంగా నడుస్తాయి. కానీ నమ్మిన వారు కూడా మోసం దగాబాజీ ఏం చేసేది లేదు. నమ్మిన వారు కూడా మంచి పని చేసేదే ఉన్నది. ఇప్పుడు ఏదైనా కానీ ప్రమోషన్లు వచ్చేది అవకాశం ఉంటే ఈ మేషరాశికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఏంటంటే మొత్తానికి మాత్రము కానీ కొన్ని గొడవలు వచ్చినా ఏదొచ్చినా మాట మాత్రం గెలుస్తుంది. అనుకున్న పనులు మాత్రం నెరవేరుతాయి. అనుకునేది సాధించేది మాత్రం ఉన్నది. కానీ ఇచ్చినది ఏదైనా కానీ కొంత వ్యాపారం వల్ల కొంత నష్టం వస్తుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంతవరకు జరిగిన కష్టాలు అనుభవాలు అంతా అయినాయి, జరిగినాయి, పోయినాయి. కానీ ఇప్పుడు ఏది చేసినా అనుకున్న పనులు మాత్రం ఈ మేషరాశికి మాత్రం అనుకున్న పనులు మాత్రం శుభ్రంగా నెరవేరుతాయన్నమాట. 10 మందిలో మంచి పేరు అవకాశం మాత్రం ఉన్నది. కానీ చిన్నప్పటి నుంచి ఉన్నది ఒకటే గుణం, ఇప్పుడు కూడా ఒకటే గుణం. అంటే ఏరే గుణం మారేది లేదు, ఏరే గుణం పట్టేది లేదు. ఎప్పుడు ఒకటే గుణం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరిదిద్దుకున్నారనేమాట. కానీ ఇల్లు గృహం కూడా కట్టాలనుకుంటారు. ఇల్లు గృహం కూడా అవుతుంది. మళ్ళీ డబ్బు పరంగా కూడా అనుకుంటే డబ్బు కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇతరులు సాయం చేసే అవకాశాలు కూడా నడుస్తాయన్నమాట. కానీ బంధుమిత్రులతో కూడా కొన్ని కష్టాలు ఇబ్బందులు కూడా వస్తాయి. కానీ సంతానం లేని వారు కూడా సంతానం కలిగే అదృష్టం కూడా ఉన్నది. కానీ ఇప్పుడు ఏదైనా వస్తువు కూడా తీసుకోవాలనుకున్నా కానీ మేషరాశికి మాత్రం జాతకముల ఫలితం మాత్రం బాగున్నది. ఇప్పుడు 5 ఆదాయం నడుస్తుంది, 5 ఖర్చు నడుస్తుంది. అంటే సరి సమానం నడుస్తుంది అన్నమాట మేషరాశికి. కానీ యాక్సిడెంట్ ప్రాబ్లం కూడా వెళ్ళిపోతుంది. కానీ చేప వృత్తి ఏదైనా ఇప్పుడు పళ్ళు పెట్టుకున్నా కానీ ఆ పళ్ళు కూడా శుభ్రంగా నడుస్తాయి. కానీ ఇప్పుడు ఏదైనా డాక్టర్ చదువుకున్న వాళ్ళు కూడా ఉంటే వాళ్ళకు సీట్ వచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగా నిలబడతాయి అన్నమాట. నమ్మిన పళ్ళు అనుకున్న పళ్ళు మాత్రం ఖచ్చితంగా నిలబడతాయి. ఇప్పుడు ఏమున్నదంటే కానీ బరువు బాధ్యత ఏది చేసినా కష్టపడాలి, పేరు నిలబెడాలని అనుకుంటారు, కష్టపడతారు, పేరు నిలబెట్టుకుంటారు. తలపెట్టుకున్న పళ్ళు కూడా మంచిగానే జరుగుతాయి. ధర్మం చేస్తే కర్మం. కానీ పోయిన సొమ్ము చేతిగరం అంటే రాదు. కానీ మనసులో ఉన్నది ఏదైనా కానీ సాధించాలని అనుకుంటున్నారు. ఇంతవరకు జరిగిన కష్టాలు సుఖాలు అన్నీ అయినాయి, జరిగినాయి, పోయినాయి. ఇప్పుడు నమ్మిన పళ్ళు అనుకున్న పళ్ళు అన్నీ శుభ్రంగా నెరవేరేది అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ నెల అక్టోబర్ మేషరాశికి మాత్రం జాతక ఫలితం మాత్రం బాగానే ఉన్నది. అనుకునే మాత్రం జరుగుతాయి. మళ్ళీ యాత్ర జీవిత పత్ర యాత్ర అన్నీ సాధించుకుంటాడు. శివునికి ఈ మేషరాశి ఉన్నవాడు శివునికి ఎంత తలుచుకుంటే అంత శుభం జరుగుతుందన్నమాట. కానీ ఏదైనా కానీ అన్నదమ్ములు ఒక దగ్గర కలిసి ఉండే జాతకం మాత్రం ఉండదు. కానీ ఇప్పుడు ఏదైనా పని పెట్టుకున్నా, ఇప్పుడు ఏదో ఒకటి వ్యాపారం చేద్దాం అనుకున్నా, ఇప్పుడు ఏదైనా ఉద్యోగం గురించి ఏదైనా ఆలోచించినా అది మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇప్పుడు ఈ మేషరాశికి ఫలితాలు కూడా మంచిగానే నడుస్తున్నాయి. ధన నష్టం కాదు, అనుకున్న పని జరుగుతుంది. ధనం కూడా మంచిగానే పెరిగే అవకాశం మాత్రం ఉన్నది. ఇప్పుడు ఏదైనా చేయాలనుకున్నా మీరు ఎంత శివునికి ఆగ్రహం మీరు ఎంత పూజ చేసుకుంటారు అంత శుభం మాత్రం జరుగుతుంది. కానీ ఏదైనా కానీ ఒకరు అవసరం పడితే డబ్బు ఇచ్చినా కానీ తొందరగా రాదనేమాట. నమ్మిన పని అనుకున్న పని మాత్రం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. నమ్మిన పనులు మాత్రం నెరవేరుతాయి. పార్ట్నర్లు
ఏది చేసినా ముగ్గురితో కలిసి పని చేయవద్దు. పార్ట్నర్ చేస్తే ఇద్దరితో కానీ ఒకరితో కానీ చేయాలి. ఒకరి మధ్యన గొడవల విషయంలో కానీ ఒకరి డబ్బు విషయంలో కానీ ఎప్పటికీ వెళ్ళకూడదనేమాట. ఇప్పుడు ఏదైనా అనుకునే సాధించాలనుకుంటానండి, అనుకునే పని మాత్రం ఖచ్చితంగా సాధించేది అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఏదన్నా ధర్మం చేసినా కాడ కొంత దాన ధర్మం కూడా చేస్తే కూడా కొంత ఫలితం అనేది దక్కుతుందనేమాట. అంటే నమ్మిన వాళ్ళు కూడా సాయం చేసేటోళ్ళు కూడా ఉంటారు. ఇచ్చిన డబ్బు కూడా మంచిగానే వస్తుంది. ఉద్యోగం కూడా మంచిగా దొరికితే అవకాశం ఉన్నది. ఈ మేషరాశికి ఫలితాలు మాత్రం చాలా బాగున్నాయి. నమ్మిన పళ్ళు, అనుకున్న పళ్ళు, చిన్న పెద్ద అందరితో పెద్ద గౌరవం అంతా నిలబెట్టుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సంతానం లేని వారికి సంతానం జరిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. మళ్ళీ ఏంటంటే మ్యారేజ్ లేని వల్ల కూడా ఈ మేషరాశి కూడా బలం కూడా మంచిగానే ఉంది. ఈ మేషరాశి ఉన్న కూడా లగ్నం పెళ్ళి అంతా శుభంగానే జరుగుతుంది. భార్య భర్తలు గొడవలైనా తగదలైనా ఏదన్నా కానీ ఇడిపోవటం ఉన్నా కానీ వాళ్ళు కలుసుకొని అదృష్టం మాత్రం జాతకం మాత్రం ఉందనేమాట. నమ్మిన పని అనుకున్న పని శుభంగా జరుగుతుంది. ఇల్లు, డబ్బు, మాట, గౌరవం, మంచి చెడ్డ అంతా జరిగే అవకాశాలు అయితే నడుస్తాయన్నమాట. మళ్ళీ మీరు ఎంత కులదేవతలు కూడా నమస్కారం చేస్తే అంత శుభం కూడా నెరవేరుతుంది. మళ్ళీ మీరు దూర యాత్ర కూడా వెళ్ళాలనుకున్నా కానీ అది శుభం జరుగుతుంది. విదేశ ప్రయాణం చేయని వాళ్ళు కూడా విదేశ ప్రయాణం చేసే అవకాశాలు కూడా నడుస్తాయి. మళ్ళీ నమ్మిన పళ్ళు ఉద్యోగంలో బాధపడితే ఆ ఉద్యోగం కూడా బాగానే కలిసి వస్తుందన్నమాట. వ్యాపారంలో దెబ్బతిన్న వాళ్ళు కూడా ఉంటే ఈ మేషరాశి కూడా ఆదాయం కూడా మంచిగానే నెరవేరుతుంది. ఆదాయం కూడా సరిసమానం ఉన్నది. ఇప్పుడు ఎలాంటి లోతు ఎలాంటి ఏం కష్టం అనేది లేదు. నమ్మిన పని అనుకున్న పనులు అన్నీ శుభంగా నడుస్తాయండి. ఏదైనా కానీ అనుకునే మాత్రం సాధించేది అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు మొత్తానికి మాత్రము ఏదైనా కానీ ధర్మం కర్మం అంటే ఏదైనా కానీ భార్యాభర్తలు ఈడిపోయిన వాళ్ళు కూడా కలుసుకునే అదృష్టం కూడా ఉన్నది. సంతానం లేని వాళ్ళు కూడా సంతానం కలుగుతుంది. ఈ మేషరాశికి తొలిసారి సంతానంలో అమ్మాయి పుట్టిన వారికి ఇంటికి మాత్రం మహాలక్ష్మి. కానీ మొత్తానికి మాత్రం ఇంటి కుటుంబంలో గౌరవం పెద్ద చిన్న మళ్ళీ కుటుంబంలో ఈడిపోయిన వాళ్ళు కూడా ఉంటే కలుసుకునే అదృష్టం కూడా ఉన్నాయన్నమాట. కానీ ఏదంటే కానీ ఇప్పుడు కొంత ఆదాయంలో సంపాదనలు కూడా కొంత ఖర్చులు కూడా దొరుకుతాయి. ఎంత ఆలోచన ఎంత నిదానంగా చేస్తే అంత శుభం అనేది కలుగుతుంది. ఇప్పుడు ధనంలో నష్టం మాత్రం ఏమీ రాదు. ఫలితాలు కూడా శుభంగా కలుగుతాయి. నమ్మిన పని అనుకున్న పని మాత్రం మంచిగానే దొరుకుతుంది. కానీ ఏంటంటే ఏదైనా కానీ మనసులో మాట మాత్రం బయట ఎవరికి చెప్పవద్దు. అనుకున్న రహస్యాలు కష్టం ఏది వచ్చినా కానీ యాక్సిడెంట్ ప్రాబ్లం ఆరోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యంలో బాధపడ్డ వాళ్ళు కూడా ఈ మేషరాశి కూడా ఆరోగ్యం కూడా మంచిగానే కుదుటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. మళ్ళీ ఏదన్నా దోషం ఉన్నా దరిద్రం ఉన్నా దాన్ని వెళ్ళిపోయే అవకాశాలు మాత్రం నడుస్తూనేమాట. ఇప్పుడు ఏదైనా కానీ మనసులో అనుకుని సాధించేది అవకాశాలు అయితే ఉన్నాయి. ఏంటంటే ఏదైనా కానీ ఇప్పుడు మనసులో ఏదైనా సంగతి ఇప్పి ఏదైనా చెప్పాలనుకున్నా ఇంటి రహస్యంలోనే నడవాలనేమాట. కానీ ఇప్పుడు ఇల్లు 35-40 ఏళ్ళ వయసు లోపట కానీ 50 ఏళ్ళ వయసు లోపటే ఈ మేషరాశి ఉన్నవాడు మాత్రం కట్టగలిగే అవకాశాలు అయితే నడుస్తున్నాయన్నమాట. ఇప్పుడుతో అనుకున్న పనులు ఈ మేషరాశికి ఉన్నవానికి ఇప్పుడు గురుస్థానం కూడా మంచి స్థానంలో నడుస్తుంది. కానీ ఏంటంటే 11వ స్థానంలో గురువు నడుస్తుండు, 3వ స్థానంలో శని నడుస్తుందంటే శని చాలా కింద ఉంది, గురువు మాత్రం చాలా స్థానంలో పైకి ఉన్నాడనేమాట. మేషరాశి ఉన్నవాడు ఆదివారం రోజు సండే ఆదివారం ఏదన్నా కొత్త పనులు పెట్టుకున్నా ఆదివారం మాత్రం కొత్త పనులు మాత్రం శుభ్రంగా నెరవేరుతాయి. నమ్మిన పని అనుకున్న పని అంతా సలహా ఇస్తారు. కానీ పెద్దలు గౌరవం కూడా చేసేది కూడా నిలబడతాయి. చిన్న పెద్ద ఏదైనా కానీ అనుకునే మాత్రం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. వ్యాపారంలో దెబ్బతినేది మాత్రం లేదు. ఏదైనా కానీ ఇప్పుడు ఇచ్చిన డబ్బు కూడా మంచిగానే వస్తుంది. ధనం కూడా బాగా పెరుగుతుంది. అనుకునేది మాత్రం సాధిస్తారు. నమ్మిన పనులు మాత్రం జరుగుతాయి. ఏంటంటే నమ్మిన పనుల్లో మాత్రం మిగతా కొన్ని గొడవలు వచ్చినా తగదులు వచ్చినా కానీ మాట మాత్రం గెలిచే మాత్రం ఉన్నదనే మాట. అనుకునే మాత్రం నిలబడతాయండి. కానీ ఏంటంటే కానీ ధనంలో ఎలాంటి నష్టం అనేది రాదు. గొప్ప పేరు మంచి పేరు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే విదేశ ప్రయాణం కూడా లేని వాళ్ళు కూడా విదేశ ప్రయాణం కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వ్యాపారము వృత్తి ఏది నమ్మిన పని అనుకున్న పని మేషరాశికి జాతకం మాత్రం ఫలితం మాత్రం చాలా బాగా ఉందనేమాట. కానీ ఏదైనా కానీ మనసులో పూట దేవుడు ఆజ్ఞ అన్నీ నిలబడతాయి. కానీ ఏంటంటే పెద్దల ప్రకారంగా మళ్ళీ ఏంటంటే కుటుంబంలో కలహాలు మిత్రులు బంధువులు శత్రువులు మళ్ళీ శత్రువులు కూడా ఉండేవాళ్ళు కూడా మిత్రుల అవకాశాలు అయితే ఖచ్చితంగా నిలబడుతున్నాయి. కానీ ఏంటంటే స్నేహితంలో వెళ్ళినా కానీ ఏదైనా కానీ మనసులో మాట కూడా బయటకి చెప్పొద్దు స్నేహితంలో. కానీ కుటుంబం విషయంలో ఏమున్నా ఏది చేసినా ఈ మేషరాశి ఉన్నవానికి మాత్రం శుభ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా జరుగును. ఈ మేషరాశికి మాత్రం జాతక ఫలితాలు మాత్రం బాగా ఉన్నాయి.